చేస్తాను సార్. ఇక్కడ పార్టీ ఆఫీస్ని తగలబెట్టలేదు. పార్టీ ఆఫీస్ని అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి దాడి చేసిన విషయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా సంబంధం లేదు. మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫిబ్రవరి 19 తారీఖున జరిగితే ప్రెస్ మీట్ పెడితే 20 తారీఖున ఆయన గన్నవరం వచ్చాడు. 21 తారీఖున అక్కడ జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మధ్య జరిగినటువంటి గొడవ, ఆ గొడవల్లో ఇక్కడ 22వ తారీఖున పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారని చెప్పి వీళ్ళే క్రియేటివేట్ చేశారు. ఆ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే టీడీపీకి, జనసేన పార్టీ, బీజేపీకి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరించారు. ఈ ఘటనలో పాల్గొందా? టీడీపీ కార్యాలయం తగలబెట్టడంలో ఇక్కడ నేను ఎందుకన్నానంటే వీళ్ళు కూటమి కడతారు, పొత్తు పెట్టుకుంటారన్న విషయం ముందు జనసేన పార్టీ క్యాడర్కి కానీ, బీజేపీ క్యాడర్కి కానీ, నాయకులకి కానీ అందరికీ తెలుసు. ఇది ఇంటర్నల్ గా జరుగుతూ ఉంది. మీరు జరగలేదు అనుకోకుంటే పొరపాటు. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడి వెళ్తా ఉన్నారన్న విషయం 2020లోనే పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేశారు. ఇది ఆల్మోస్ట్ జనసేన వాళ్ళేం పాపాలు చేసుకున్నారు అధికారులు, పోలీసులని. ఇప్పుడు వీళ్ళు బట్టలే ఓడదీయలేదు కదా మీ హయాంలో ఉన్న అధికారులకి, వాళ్ళకి ఈయన ఎందుకు ఓడదీస్తానంటున్నారు? వర్మ గారు, మేము ఎందుకు అనవలసి వచ్చిందంటే అక్కడ ఒక జరిగినటువంటి సంఘటనలో మరి మీరు అన్నట్టుగా పని 2-3 లేదా ఒక 5 మందో 10 మందో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు మా వంశీ గారిని మీరు తిట్టారా అని కోపంతో, ఆయన ఉంటే అభిమానంతో మరి పార్టీ ఆఫీస్ ద్వారా వెళ్ళిన కుర్రలతో వెళ్ళారనుకోండి, వాళ్ళ మీద కేసులు బనాయించారు కదా మా ప్రభుత్వంలో. మేము ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళ మీద కూడా, ఇరు వర్గాల మీద కూడా కేసులు బనాయించినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే కాదు సార్. టీడీపీ ఎమ్మెల్యే అనే విషయం మాకు తెలుసు సార్. టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏం చేశారు? కాదు, ఏం చేశారు? అఫీషియల్ తీసుకున్నారా? ఎక్కడికి వచ్చారు సార్? వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన ఒక సపోర్ట్ చేశారండి. మరి జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, రాపా వరప్రసాద్. అలాగే వాళ్ళ సపోర్ట్ గా మా వైఎస్ఆర్ పార్టీగా ఆ రోజున సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆ వర్మ గారు, ఎక్కడ కూడా ఆ విషయంలో గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దాడి విషయంలో మరి వంశీ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన నిరికించారు కదా. ఆయన మీద ఆ 71 అక్యూజ్డ్ గా పెట్టి ఆయన్ని తీసుకెళ్లారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్, ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పిన వాంగ్మూలం ఏంటండి, ఆయన సాక్షాత్తు జడ్జి దగ్గరే, అయ్యా నేను వంశీ గారిని ఆ సంఘటనలో నేను చూడలేదు, ఆయనకి నేను ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో నేను లేను, నేను బయటికి వెళ్ళిపోయాను, సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా, కిడ్నాప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. నేను అదే చెప్తాను సార్, మీ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటే మీ మీడియా ఛానల్కి ఇచ్చి మీరు వేయచ్చు కదా, మీరు లైవ్ లో చూపించవచ్చు కదా అన్న. అదేంటి వాళ్ళ దగ్గర ఆధారాలు దాని విషయంలో ఉన్నారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో వల్లభనేని వంశీ గారు కనబడ్డారని మీరు ఎందుకు ప్లే చేయలేదు సార్? ఒక్క నిమిషం లక్ష్మణ్, నీ కోరిక నెరవేర్చే ప్రయత్నం ఒకసారి విజువల్స్ చూడు. చాలా వైరల్ అవుతున్నాయి. సరే ఓకే, ఏమైంది అన్నది కోర్టు తీసుకుంటుందిలే, తర్వాత అంశం చూద్దాం. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. విజయ్, ఎందుకు మీ పార్టీ కార్యాలయాలు మీరే తగలబెట్టుకొని ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు? అంటే కూటమికి అధికారం ఇచ్చింది ప్రజలు, ఎందుక ఇంత అన్యాయాలు, ఇంత దారుణాలు చేస్తున్నారు? మీకు ప్యానల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వంశీ గారు ఏ నేరం చేయలేదని చెప్తున్నారా, లేదా నేరం చేశారు, ఎందుకు నేరం చేశారో వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? నాకు అర్థం కాని సమస్య అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చక్కగా పేపర్ పెట్టుకొని ఆ రోజు ఏ విధంగా గొడవ జరిగింది, పట్టాభి అనే అతను రెచ్చగొట్టాడు కాబట్టి మా వాళ్ళు రెచ్చిపోయారు, వంశీ గారిని ఇబ్బంది పెట్టారు, అందుకనే వంశీ గారి ఆధ్వర్యంలో 100 మంది వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది.
పట్టాభి రెచ్చగొట్టడం వల్ల మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి